మరీ ముఖ్యంగా సూర్యారావు, ఈ సంస్థకి అధ్యక్షులు ప్రజాపతి గారు, రవిశంకర్ ప్రజాపతి గారు, అలాగే ఇప్పుడే మనతో ఉండి వెళ్ళిపోయినటువంటి ఎల్ రమణ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఇక్కడికి ఆత్మీయ సమ్మేళనం కోసం వచ్చాను. మనం అందరం ఆత్మీయులం కాబట్టి, కరోనా టైంలో ఏ ఆత్మీయుడు నేను కలవలేదు కాబట్టి ఈ ఆత్మీయులు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చూద్దామని చెప్పేసి నేను వచ్చాను. ప్రత్యేకంగా పొలిటికల్ ఇంట్రెస్ట్ నాకేం లేదు. నేను 40 ఏళ్ళు ఢిల్లీలో రీసెర్చ్ చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నవాడిని. రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి 70 ఏళ్ల తర్వాత రాజకీయాలు చేయాలి, లేదా ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి అనేటువంటిది తప్పు. అలా అనకూడదు. టీచర్గా ఉన్నవారికి టీచర్గా ఉండేటువంటి గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. నా స్టూడెంట్స్ ప్రపంచం అంతా ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయ్యాను అనుకోండి, మా స్టూడెంట్స్ సార్ ఏంటి రిటైర్ అయినాక పోయి ఎమ్మెల్యే అయ్యాడు. ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్లో, మామూలుగా సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఢిల్లీ యూనివర్సిటీలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, ఈ యూనివర్సిటీకి నాకు అనుబంధం ఉంది. ఆ యూనివర్సిటీస్లో రాజకీయ నాయకుడు అంటే ఆ పోనీలే అనుకుంటారు. ఏ పని లేకపోతే పాపం రాజకీయ ఎమ్మెల్యే అయింది అనుకుంటారు. ఏ పదవైనా దొరికితే యంగ్ పర్సన్గా ఎమ్మెల్యే అవుతాడా? డాక్టర్ అయితే ఎమ్మెల్యే అవుతాడా? ఇంజనీర్ అయితే అవుతారా? ఎందులో పనికిరాని అనుకుంటే రాజకీయాల్లో పోతారు. దానికి క్వాలిఫికేషన్ ఉండదు. ఒక్కటే ప్రొఫెషన్. మన దేశంలో నీకు ఏ క్వాలిఫికేషన్ అక్కర్లే. 21 ఏళ్ళు 22 ఏళ్ళు కంప్లీట్ చేసి భారతీయుడు అయి ఉంటే చాలు, అంతే. ఇక అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే వేరే పార్టీ వాడిని తిట్టగలగడం. ఎంత బాగా తిడితే అంత బాగా పేరు వస్తుంది. అలాంటి పనులు మనం చేయలేము కాబట్టి, చేయకూడదు కాబట్టి. మహాత్మా గాంధీ అలా చేశాడా? బ్రిటిష్ వాళ్ళని తిట్టాడా? మన దగ్గర ఉన్న వాళ్ళని ఎవరినైనా తిట్టాడా? ఆయన అందరు తిట్టేవాడు. మీకు తెలుసో లేదో, ఆయన భార్య ఆయనతో మాట్లాడటం బంద్ చేసింది చనిపోయే ముందు. కుటుంబాన్ని నాశనం చేశాడని. మన కమ్యూనిస్టులు ఈయనంతా కూడా పెట్టుబడిదారులు ఏజెంట్ అని తిట్టిపోశారు. కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు చాలా మంది ఈయన ఏం పనికి వస్తాడు, అటు పాడతాడు, ఇటు మాట్లాడతాడు, మాకు జయన్లే, మమ్మల్ని తిప్పలే, మాకు మంత్రి పదవులు. ఆయన ఎలక్షన్స్ లో లేదు. 37 ఎలక్షన్స్ లో మీ ఇష్టం గెలవండి అని ప్రచారం చేయలే. 46 ఎలక్షన్లో ప్రచారం చేయలే. ఆయనకి ఎలక్షన్ల మీద నమ్మకం లేదు, ఆయన చేయను లేదు. ఇంతమందిని ఓడగొట్టినందుకు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? 2 సార్లు నోబెల్ ప్రైజ్ నామినేట్ చేస్తే వాళ్ళు ప్రెషర్ పట్టకపోతే, అలాంటి వాళ్ళు మా యొక్క సామ్రాజ్యాన్ని పతనం చేసిన వాడికి మీరు ఇస్తారా నోబెల్ ప్రైజ్ అని స్విస్ గవర్నమెంట్ మీద ఆయన ఒత్తిడి తీసుకొచ్చినారు. లాస్ట్కి వచ్చే వరకు ఆయన ఒక్కడే భారతదేశంలో అందరికంటే ముందుకొచ్చి నేను సనాతన హిందువుని అని చెప్పాడు. మిగతా వాడికి ఏ ధైర్యం లేదు, హిందువుని చెప్పుకునే ధైర్యం లేదు. నేను హిందువుని అని చెప్పడం కాదు, చెప్పాడు నేను సనాతన హిందువుని కాబట్టి మిగతా మతాల వాళ్ళతోటి నాకు వైరుధ్యం ఉండదు అన్నాడు. సనాతన హిందువు అనేవాడు అన్ని మతాలతో కలిసి బ్రతుకుతాడు అని అంత ఇదిగా అన్నాడు. అలాంటి వాడిని ఒక హిందువు చంపేశాడు. అంత పని చేసిన వాడిని ప్రతి ఒక్కడికి శత్రువే. చచ్చిపోయాడు కదా అని జనంలో ఉంది, చచ్చిపోయాడు కదా అని ఆయన పాపం ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్ద ప్రొసెషన్ వచ్చింది, ఇంత గొప్పవాడు చనిపోయాడు అని. సో అలా వాళ్ళు అలా కాలం గడుపుతూ ఉంటారు. ఆఖరికి వచ్చి నిద్ర పోలే. ఏమవుతుంది తెలవదు. భారతదేశం స్వాతంత్రం వస్తుంది అనుకున్నాడు, కానీ చంపుకుంటున్నారు. పాకిస్తాన్ ఇష్యూ వచ్చినాక రోజు పోయి డెడ్ బాడీ లెక్క పెట్టి వచ్చేవాడు. ఈ రోజు 20 మంది 30 మంది చచ్చిపోయారని. అంత దైన్యమైనటువంటి పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత అనుభవించిన వాళ్ళు బ్రహ్మాండంగా పవర్ అనుభవించారు కదా.
సో అది అందులోని రాజకీయం అంటే అలా ఉండాలి. స్టేట్స్ మ్యాన్షిప్ అంటారు, పాలిటీషియన్ కాదు. ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు స్టేట్ మ్యాన్షిప్ అంటే. ఎవరితోనైనా ఎలా మాట్లాడాలా, అబద్ధం మాట్లాడకుండా నీతిగా మాట్లాడాలా. బ్రిటిష్ వాళ్ళతో చెప్పాడు, మీకు మాకు పడదు. వెనక నుంచి పోయి మీరు చాలా గొప్పవాళ్ళు, మమ్మల్ని అభివృద్ధి చేశారు, నాకేమైనా పదవిస్తారా అని అడగలే కదా. రాజకీయం అంటే, రాజకీయం అనేటువంటి మాట ఏంటంటే మీ దగ్గర మీ మాట, ఈయన దగ్గర ఈయన మాట, ఆయన దగ్గర ఆయన మాట చెప్పటం రాజకీయం. పాలిటిక్స్ అంటారు. మీరు అనుకుంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు, అదే వాడు మంచోడు కాదురా పాలిటిక్స్ చేస్తాడు అంటాడు. పాలిటిక్స్ చేస్తాడంటే జడపని చేస్తాడు కదా. అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఒక్క విషయం బీసీ ఆత్మీయుల గురించి ఒక 4-5 నిమిషాలు మీకు చెప్పాల్సింది. ఈ అవకాశం కోసం నేను వాస్తవం వచ్చాను. బీసీలు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే రాజ్యాంగ సభలో పూర్తిగా నిర్వచించడానికి దొరకలే వీళ్ళెవరు అని చెప్పడానికి. లాస్ట్కి 49 నవంబర్లో రాజ్యాంగం ఆమోదించే క్రమంలో ఒక 3 బ్రాహ్మణులు లేచి మనం చరకాలు చూపెట్టి ఉద్యమం చేసినాం, ఉప్పు సత్యాగ్రహం చేసినాం, 3 రంగుల జెండా ఖాదీ జెండా చేసినాం. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎందులోకి వస్తున్నారు ఇప్పుడు అని అడిగారు. వాళ్ళ పేరు మీద మనం ఉద్యమం చేసినాం కదా, వాళ్ళు ఎందులోకి వస్తున్నారు అని అడిగారు. అడిగితే ఎస్సీలు అనేది వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎందులో రావటం లేదు, వాళ్ళు జనరల్గా ఉండడం అన్యాయం అని అనుకుంటున్నారు అని ఎస్సీలు అయ్యారు, ఎస్టీలు అయ్యారు. మరి మిగతా ఎవరు లేరా అనే చర్చకు వచ్చినప్పుడు అప్పుడు 340 ఆర్టికల్ ఫ్రేమ్ చేశారు. 340 ఆర్టికల్ కింద రిజర్వేషన్స్ ఉంటాయి. 340 ఆర్టికల్ రిజర్వేషన్ ఫ్రేమ్ చేసి ఏం చెప్పారంటే 340 ఆర్టికల్లో ఎవరు వస్తారు, 341లో ఎవరు వస్తారంటే అస్పృశ్యులు. వాళ్ళకి నిర్వచనం, ఏ అస్పృశ్యుడైనా ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ అవుతాడు. మరి బీసీలు ఎట్లా అవుతారు, ఏ బేసిస్ మీద అవుతారు, దీనికి నిర్వచనం లేదు. కాబట్టి ఏమన్నారంటే ఆఖరికి మరి అందరూ అడుగుతున్నారు కదా, చాలా మంది ఎస్సీ ఎస్టీలే కాకుండా ఒట్టిగా తిరిగి పని చేసుకొని బతికి ఏ సంస్కృతి లేకుండా తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మనతో పాటు వాళ్ళు యుద్ధం కూడా చేశారు బ్రిటిష్ వాళ్ళతోటి. వీళ్ళందరికంటే ముందు మొట్టమొదలు బ్రిటిష్ వాళ్ళతో తిరుగుబాటు చేసి 1871లోనే క్రిమినల్ ట్రైబ్స్ అనిపించుకున్న సంచార జాతులు ఉన్నారు. 1871 కాంగ్రెస్ పార్టీ పుట్ల 85లో పుట్టింది. 80 వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రోడ్డు మీద ఎవరిని పోతున్నా సస్పిషన్తో చూసేవాళ్ళు. వీడు ఏం పోతాడు, ఎందుకు పోతాడు ఇక్కడికి అని. బ్రిటిష్ వాళ్ళు అందరికీ రూల్స్ పెట్టారు, ఈ పద్ధతిలో ఉండాలి, ఆ పద్ధతిలో ఉండాలి. వీళ్ళపై ఏ పద్ధతి లేదు, ఎక్కడ అన్నం దొరికితే అది తింటారు, అది చాదనైనంత పోతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద రెస్ట్రిక్షన్ పెడితే వీళ్ళు ఎదురు తిరిగారు. ఎదురు తిరగటమే కాకుండా 1857 1850 పెద్ద ఉద్యమం అయింది. వాళ్ళని గురించి వీళ్ళు పాటలు పాడారు. తిరుగుబాటు చేసే వాళ్ళ మీద వీళ్ళు గొప్పవాళ్ళు, తిరుగుబాటు చేశారని పాడితే వాళ్ళు అంత పెద్ద ఉద్యమకారులేమో అనుకొని వాళ్ళని జైలుకు పంపించారు. 49న రాజ్యాంగం రాసేటప్పుడు వాళ్ళు ఎందులోకి వస్తారు అని చర్చకు వచ్చింది. వీళ్ళు ఎందులోకి వచ్చిందంటే బీజేపీ నేం పార్టీ మొట్టమొదటి జనసంఘ పార్టీ పెట్టేటువంటి తర్వాత పెట్టారు దాని నాయకుడు ఉంటాడు ముఖర్జీ, శ్యామాప్రసాద్ ముఖర్జీ అందులో ఉండి ఆ సంచార జాతులు వాళ్ళు కదా గోళ్ళంత సాక్రిఫైస్ అయ్యారు, నష్టపడ్డారు, వాళ్ళకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, వాళ్ళ గురించి ఏంటి, ఈ రాజ్యాంగం ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి అడిగాడు. అడిగిన తర్వాత వాళ్ళే కాదు, చేతి వృత్తులేంటి, సేవా కులాలేంటి, మొత్తం వీళ్ళందరి మీద చర్చ వస్తుంది. వీళ్ళందరినీ బీసీలో కలపచ్చు. మొట్టమొదలైతే వీళ్ళు ఎవరు అని నిర్ణయించుకునే కంటే ముందు 340 అనేటువంటి ఆర్టికల్ ఫ్రేమ్ చేద్దాం. సో ఆ ఆర్టికల్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఇస్తున్నాం. ఆ అధికారం ప్రకారంగా 340 ఆర్టికల్ కిందకి ఎవరెవరు వస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకొని వాళ్ళని ఎలా అభివృద్ధి చెయ్యాలి అనే దాన్ని రాజ్యం ఆలోచించేట హక్కుని 340 ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటే ప్రభుత్వానికి ఇచ్చింది. మనకేమి ఇలా
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ గురించి ఆలోచించయ్యా అని చెప్పినారు. ఎవరు బీసీలు ఎవరు కథ ఏమీ లేదు. 1955లో సామాజికంగా ఆ తర్వాత విద్యాపరంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళని బీసీలు అనడం న్యాయం అవుతుంది అని కర్ణాటక బ్రాహ్మడు కలేల్కర్ చెప్పారు. కలేల్కర్ అంటారు ఆయన్ని. ఆయన చెప్పాడనమాట. చెప్పిన తర్వాత అదే నిర్వచనం అయిపోయింది. అప్పుడు దీన్ని ఎలా చేయాలా ఏంటి అని అనుకున్నారు. అంటే నేను మీకేం చెప్పదలుచుకున్నంటే 340 ఆర్టికలు చారిటీ విత్తం ఇచ్చినారు. మీరు ఎవరు మీరు అడగలే, బీసీలు అడగలే. బీసీలకు నాయకత్వం లేదు, మేమేంటి అని అనలే. ఒట్టిగానే కూర్చున్నారు. నాయకత్వం లేదు, పార్లమెంట్లో కూడా లేరు. వీళ్ళ తరపున ఏమన్నా వీళ్ళ గురించి ఏంటి అని చెప్పి అడగడానికి బ్రాహ్మణులు అడిగారు. ఒక లాహోర్లో బ్రాహ్మడు, తమిళనాడులో బ్రాహ్మణుడు అడిగాడు, వీళ్ళ గురించి మరి ఏంటయా, వీళ్ళ చేతివృత్తుల వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు 340 ఆర్టికల్ వచ్చి మనకు మనం బ్రతకడం కోసం అని 340 ఆర్టికల్ పెట్టారు. అంటే 340 ఆర్టికల్ మూలంగా ఏంటి అంటే రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వదు, రిజర్వేషన్ ఇవ్వద్దంటే ఒట్టిగా చదువులు పెట్టిద్దాం, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వకుండా చదువులు చెప్పిద్దాం అనుకుంటే చేయొచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనుకొని ఆయన తయారు చేసిన లిస్టులో ఆ 3 రకాల లిస్టు తయారు చేశాడు. బీసీలు, ఎంబీసీలు అన్నాడు. ఎంబీసీల్లో సంచార జాతులని మీరు చూడండి ఎప్పుడన్నా రిపోర్టుని చూడండి. చూస్తే అప్పుడు ఆయన గవర్నమెంట్ ఆ రిపోర్ట్ని ఒప్పుకోలే. మేము ఒప్పుకోను అన్నది. ఒప్పుకోను ఎందుకంటే లిస్టు సమగ్రం లేదు. వాస్తవంగా మంచిగా ఈ రోజున్న బీసీ కులాలు ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న కులాలన్నీ ఆయన లిస్టు చేశాడు. ఆ రోజుల్లో ఎంత కష్టం దేశాన్ని తిరిగి వాళ్ళందరూ లిస్టు చేయడం అనేది చాలా గొప్ప పని చేశాడు. గొప్ప పని చేసినటువంటి ఆయన చివరికి ఈ అమలు కావటం లేదు అనుకుంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే రాష్ట్రాలకు రాసి ఇందులో ఎవరైనా సంచార జాతుల వాళ్ళు ఉండేటట్లయితే మీ దగ్గర మీ రాష్ట్రంలో మాకు ఆ లిస్టు పంపించండి అని కేంద్ర ప్రభుత్వం అడిగింది. చూడండి 340 ఆర్టికల్ ఏమవుతుందో. 340 ఆర్టికల్ అమలు చేయలే. అందులో ఈయన రికమెండ్ చేసిన వాళ్ళలో అన్ని రాష్ట్రాల నుండి సంచార జాతుల వాళ్ళు ఎవరో తెలుసుకున్నారు రాష్ట్రాలను అడిగి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి బీసీల విషయం అంతా వదిలేసి సంచార జాతుల వాళ్ళకి మీరు చదువు చెప్పిస్తాను అంటే డిఎన్టీ హాస్టల్ ఎన్టీ హాస్టల్ మీరు పెట్టేటట్టయితే మేము గ్రాంట్ ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మీకు బీసీ వాళ్ళకి ఏం చెప్పలేదు. బీసీల సమస్య ఎప్పుడు వచ్చింది? మండలి వచ్చినాక వచ్చింది. మండల కంటే ముందు లేదు. నేను 80లోనూ నాకు ఉద్యోగం వచ్చింది ఢిల్లీ యూనివర్సిటీలో. మాకు రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ రాలే. జవహర్లాల్ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చింది, రిజర్వేషన్ రాలే. బీసీకి రిజర్వేషన్ లేదు కదా, రాలే. సంచార జాతికి కూడా రిజర్వేషన్ లేదు. సంచార జాతికి సర్టిఫికెట్ నాకుంది, సంచార జాతికి రిజర్వేషన్ లేదు. సంచార జాతులు చదువుకుంటాను అని ఎవరైనా ముందుకొస్తే హాస్టల్లో పెట్టి ప్రభుత్వం చదువు చెప్పించవచ్చు. అంతవరకే, అంతవరకు ఇంకేం లేదు. ప్రభుత్వం ఆ రోజుల్లో మంచిది కాబట్టి నేను చదువుకున్నప్పుడు మా ఊళ్ళో చదువుకున్నప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు స్కూల్కి వచ్చి వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు. అన్ని స్కూళ్ళకు వెళ్ళి ఈ సంచార జాతుల్లో ఉన్న లిస్టులో ఉన్న కులాలు హెడ్ మాస్టర్కి చూపెట్టి ఈ కులాల వాళ్ళు ఎవరైనా మీ దగ్గర పిల్లలు చదువుతున్నారా అని అడిగారు. అడిగేవరకు ఆ హెడ్ మాస్టర్ గారు మావాడు ఒకడు ఉన్నాడని నన్ను పిలిచి చూపెట్టాడు. చూపెట్టే ఆయన ఆఫీసర్ గారు వచ్చి అరే మీ నాన్న పిలుచుకురా పోరా అని. నేను ఇంటికి పోయి మా నాన్న పిలుచుకొని వచ్చిందని చూసినాను. ఏమయ్యా మీ అబ్బాయిని అడుపు తినడానికి పంపించకుండా చదువు చెప్పిస్తావా అని అడిగారు. చదువు చెప్పిస్తానంటే నేను అడుక్కోవడానికేనండి, కథలు చెప్పడానికి అడుగుతా బయటకు పంపించరా అన్నాడు. మా వాళ్ళు ఇంకేం చదువుతాడంటే 5వ తారీఖు 5వ క్లాస్ వరకు వచ్చింది, పురాణాలు చదివితే చాలు, కథ చెప్పుకుంటాడు బతుకుతాడు అన్నాడు. ఆయన అట్లా కాదయా మీ వాళ్ళు చదువుకునేటట్లయితే మేము స్కాలర్షిప్ ఇస్తాం అన్నారు. ఎంత ఇస్తారు అన్నారు. నెలకి సంవత్సరానికి 90 రూపాయలు స్కాలర్షిప్ నేను శాంక్షన్ చేస్తాను. మీరు 90 రూపాయలు చేస్తే వాడికి గుడ్డలు వస్తాయి, పుస్తకాలు వస్తాయి. తిండే కదా నేను పెట్టాల్సి, నేను తిండి పెడతలేం మనం, మీరు పుస్తకాలు కూడా నేను తిండి పెడతా అన్నాడు. సో అట్లా
మా ఫాదర్ ఎవరు అరే వాళ్ళు ఏదో ఇంక డబ్బులు ఇస్తున్నారు కదా ఒట్టుకుని డబ్బులు చదువుకోపు అని అట్లా అంటే ప్రభుత్వం కూడా అంత ఎన్లైటెండ్ అయ్యి చేసుకోవడం జరిగింది. ఇది చివరికి ఏంటంటే ఉద్యమాలు వచ్చిన తర్వాత మండల కమిషన్ రిపోర్ట్ వచ్చినాక బీసీలని తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్ అన్నారు. ఏం రిజర్వేషన్ అన్నారు? చదువుకోవటం, ఉద్యోగం, ఇంతే. ఎస్సీ రిజర్వేషన్ ఏంటి? పొలిటికల్ రిజర్వేషన్. అంటే ఎస్సీ రిజర్వేషన్ ఎంపవర్ చేయడానికి, వాళ్ళకు పవర్ రావడానికి, బీసీల రిజర్వేషన్ పైకి రావడానికి, అధికారం ఇవ్వడానికి కాదు. ఈ డిఫరెన్స్ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎస్సీలు బీసీలు ఒకటి కాదు. చదువుకోండి, ఉద్యోగాలు రిజర్వేషన్ వస్తే మీరు ఉద్యోగాల్లో పోండి. కానీ ఈ కాన్స్టిట్యున్సీ బీసీ కాన్స్టిట్యున్సీని చేయం అన్నారు. ఇంకొకటి కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లు 10 ఏళ్లకు మాత్రమే అన్నారు. పెంచుకుంటూ వచ్చారు. ఈసారి 10 ఏళ్ళు ఎప్పుడైతే నాకు తెలవదు. 10 ఏళ్ళు అయినాక రిజర్వేషన్లు పెరుగుతాయనే నమ్మకం లేదు. ఇక ఉండకపోవచ్చు. ఇక రిజర్వేషన్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకు కొంతమంది బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు వాళ్ళు ఒకటే ఎజెండా, మాకు రిజర్వేషన్ ధర్నా చేస్తాం, గొడవ చేస్తాం, పార్లమెంట్ సంఘం చూస్తాం, అసెంబ్లీ సమ్మె చేస్తాం అని వాళ్ళు పొలిటికల్ లైఫ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. రిజర్వేషన్ వచ్చిందో రాలేదు తర్వాత సంగతి. వాళ్ళు పొలిటీషియన్లు అయ్యారు. ఇక రిజర్వేషన్ ఇష్యూ లేనప్పుడు వాళ్ళకి ఏమైంది, వాళ్ళ లైఫ్ ఏమైందో తెలియదు. ఈ మధ్యలో సరే వాళ్ళు ఏదో ఆ పార్టీనో ఈ పార్టీనో ఆశ్రయించి ఎక్కడో ఎమ్మెల్యేలు అవుతారు, ఎక్కడో మినిస్టర్లు అవుతారు. కానీ పొయ్యేది ఏంటి? రిజర్వేషన్ పోతుంది. కాన్స్టిట్యూన్సీలో చర్చ చేసేటప్పుడు సీరియస్గా ఒక విషయం చెప్పినా ఏంటంటే, మీకు చాలా విషయాలు రాజ్యాంగం ఉంటాయి. ఏ మతం అనేటువంటి మాట లేకుండా అందరినీ సమానంగా వాళ్ళ మతపరమైన లక్షణాలతో బ్రతికేటువంటి అవకాశం ఈ దేశం ఇవ్వాలి. పాకిస్తాన్ విషయం మనకు తెలవదు, మనకు సంబంధం లేదు. మన దేశంలో మాత్రం ఇలా ఉంటాం. ఇక రెండోది ఏం చెప్పినారు? ఏ కులం, ఏ మనుషుల్లో అయినా మంచిగా వ్యవసాయం చేసుకొని బ్రతికేటువంటి హక్కు ఇస్తాం. వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం చేయాలి, భూమి ఇయ్యాలి, ప్రభుత్వమే భూమి ఇస్తుంది, వాళ్ళు వ్యవసాయం చేసుకునే అవకాశం ఇస్తుంది. ఇంకోటి ఏం చెప్పారు? వృద్ధులు, పిల్లలు, స్త్రీలు వాళ్ళకు ప్రత్యేకంగా బ్రతకటానికి వీలైనటువంటి సౌకర్యం ప్రభుత్వం చేస్తుంది. చూడు, ఇన్ని విషయాలు చెప్పారు. తర్వాత వైద్యం, హాస్పిటల్, తర్వాత చదువు, ఇది దేశం యొక్క బాధ్యత. ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీ, ఎవడు మెడికల్ ఫెసిలిటీ లేకుండా రోడ్డు మీద చనిపోకూడదు. ఏ పిల్లవాడైనా చదువుకోకుండా ఉండకూడదు, ఖచ్చితంగా చదువుకోవాలా. ఈ విషయాలన్నీ చేసి ఈసీల బ్రతుకు దీనితో ముడిపడింది అని చెప్పారు. వాటిని ఏమంటారంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. ఒకవేళ నిజంగా ఇది జరిగితే రిజర్వేషన్ అక్కర్లే, పావర్టీ ఉండదు, అందరూ బాగుపడతారు. కానీ ఇది చేయలేస్తాం అని చర్చకు వచ్చినప్పుడు రాష్ట్రంలో అప్పుడు పెద్దలందరూ ఈ పని చేయలేము. అందరికీ చదువు చెప్పాను, అందరికీ హాస్పిటల్లో సౌకర్యం కల్పించడం, వృద్ధులందరి బాధ్యత రాష్ట్రం తీసుకోవడం, స్త్రీలను పైకి తీసుకురావడం, ఇవన్నీ మేము చేయలేం. ప్రభుత్వానికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఇది సాధ్యమైన పని కాదు, అంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఏమన్నారంటే ఇది అల్టిమేట్ గోల్ అన్నారు. ఎప్పటికో ఈ పని చేస్తాం, ఇప్పుడైతే చేయం. అప్పుడు సార్ మరి ఏం చేద్దాం దీన్ని అని అంబేద్కర్ అంటే అదైతే రేపు ఎవడన్నా రాజ్యాంగం అమలు చేసినాక ఎవడన్నా కోర్టుకు పోయి నాకు దాని కింద నాకు చదువు చెప్పి కోర్టుకు పోతాడు, ఏం చేయాలా అన్నారు. అప్పుడు ఏమన్నారంటే కోర్టుకు దీని మీద అధికారం లేదు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మీద కోర్టుకు పోతే చల్లదు అని వాళ్ళే నిర్ణయించినారు. కోర్టుకు పోకూడదు. మరి ఏం చేయాలా అంటే దేవుడి గుళ్ళో దేవుడిని పెట్టి పూజించినట్టుగా ఈ పూజించుకోవాలి, చూస్తూ ఉండాలి. మా దేశం ఇగో ఇంత చేస్తానండి అని చెప్పుకోవటం వరకే. కానీ వాళ్ళు అన్నారు ఏ రాజకీయ శక్తి అయినా వీటిని మేము అమలు చేస్తాం, వాటిని అమలు చేయడం కోసం మేము రాజకీయ శక్తి అయినాం, ప్రజల దగ్గరకు పోతున్నాం, ప్రజలను గెలిపించుకుంటాం, ప్రజలతో గెలిపించుకుంటాం, మేము అధికారానికి వస్తే మేము రాజ్యాంగ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో ఉన్న అన్ని మేము చేస్తాం అని చెప్పి అనుకోకపోవడానికి తప్పుంది. ఇన్నాళ్ళ బట్టి తిరుగుతున్నటువంటి ఈ బీసీ నాయకులు అది చూసి మేము అది చేస్తాం అంటున్నా. 340 ఆర్టికల్ చుట్టే
340 ఉంటుందో ఊడుతారో తెలవదు. ఈ రోజు అన్ని జాబులు ప్రైవేటైజ్ అయిపోతున్నాయి, గవర్నమెంట్ సెక్టర్ డౌన్ అయిపోతుంది, రిజర్వేషన్ లేకుండా పోతున్నాయి. అయినా కూడా బీసీ నాయకులు నేను మీకు రాజ్యసభల్లో పంపిస్తా, అసెంబ్లీలో పంపిస్తా, మీకు ఉద్యోగాలు ఇస్తా, మీకు పాఠాలు ఇప్పిస్తా అని చెప్పారు. లేదు అసలు అక్కడ లేని దానికి ఎందుకు ఇవన్నీ? కాబట్టి నేను అనుకుంటా బీసీలు సీరియస్గా దీన్ని ఆలోచించండి. మళ్ళీ ఆ రిజర్వేషన్ వచ్చిందనుకో, రిజర్వేషన్ వచ్చిందంటే డిఫరెన్స్, ఇందులో ఎవరికి రావాలా అనేది ఉండదు. 341 కింద మాలామాదిగలు ఎట్లా కొట్టుకున్నారు, గొడవ అయింది కదా వాళ్ళకి. బీసీల్లో కూడా ఈ రిజర్వేషన్ ముందుకు వచ్చినాక ఉంది. ఏకి 8 ఎందుకు, 10 ఇవ్వకూడదు, మేము సంచార జాతర మాకు ఎక్కువ ఇవ్వండి, డీలో వాళ్ళకి తక్కువ ఇవ్వండి, చూడండి పంచుకోవడం కాసం వచ్చే వరకు కొట్లాటలు. కానీ రాజకీయ అధికారానికి పోదాం అనుకున్నప్పుడు కొట్లాటకు రావు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి నీకంటే ఎక్కువ నేను చేస్తా అని పోతారు. కాబట్టి బీసీలు ఈ రాజకీయాన్ని చేయడం నేర్చుకోండి, కానీ 340 ఆర్ట్ కింద రిజర్వేషన్ కోసం మాత్రం పోరాటం చేయకండి. అవి ఉండేది కాదు, వచ్చేది కాదు. రిజర్వేషన్ బీసీలకే రిజర్వేషన్ ఇవ్వరు, నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే రాజ్యం అలా ఉందన్నమాట. వాస్తవంగా పొలిటికల్ పార్టీస్ అని కాదు, వ్యవస్థలో అలా ఉంటుంది. ఆ వ్యవస్థలో ఇవ్వడానికి వీలు ఉండదు, బీసీలకు ఇయ్యరు. బీసీలకు ఇస్తే ఎవరికి ఇవ్వాలి? అందులో అక్కడికి ఉన్నవాడైతే వీడు ఇలాంటి వాళ్ళు ఏ రోజున రాజ్యసభకి అసెంబ్లీకి రాలేదు కాబట్టి వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అంటే అది నడవదు. ఎవరు నడుస్తారు? బీసీలో ఎదిగిన వాళ్ళు ఉంటారు. బీసీలో ఎదిగిన వాడికి మిగతా అప్పర్ కాస్ట్లో కిందున్న వాడికి తక్కువ తేడా ఉంది, అంతే కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళని రానియరు, వాళ్ళని బీసీల చేతుల్లో పెట్టుకొని వాడికి అనుకూలంగా జేఎన్ నాకు అంటాడు అనుకుంటే వాడికి టికెట్ ఇస్తారు, ఎమ్మెల్యే చూపెడితే ఎగోయా మీ కులమోడికి ఇచ్చిన అంటుంటారు. కాబట్టి స్వాభావిక సిద్ధంగా బీసీల్లో ఉండేటి నాయకులు బీసీల కోసం పోరాటం చేసి సమాజంలో మార్పు తీసుకొద్దామని వచ్చిన వాళ్ళు కాదు. అందుకే బీసీలకి నాయకుడు లేడు. నాయకులు ఉంటారు, నాయకుడు అంటే ఏంటి? ఎమ్మెల్యే అయినవు కాబట్టి నాయకుడు. కానీ 10 మందిని కూడగొట్టి సిద్ధాంతాన్ని ఏర్పరిచి ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేసేటువంటి నాయకుడు దేశంలో ఎవరిలో లేడు. ఒకవేళ నిజంగా అసెంబ్లీలో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉండి పంజాబరావు దేశ్ముఖ్ అనేటువంటి ఆయన రాజ్యాంగం అమలైన రోజుని ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టిండు. 26 నవంబర్ 1949 ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టిండు, పెట్టి నడిపించిండు. ఆ తర్వాత ఆయన మీద ఒత్తిడి వచ్చింది, వదిలేవా నువ్వు బ్యాక్వర్డ్ కాస్ట్ పట్టుకున్నాను అని చెప్పేసి అందరూ అన్నారు. నెమ్మది పోయింది. తర్వాత సోషలిస్టులు పట్టుకున్నారు, రామ్మనోహర్ లోహియా లాంటి వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ నాయకత్వం మీద లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం యాదవ్ వీళ్ళంతా నార్త్లో వచ్చారు. వాళ్ళు కూడా పోయారు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. సో ఇక్కడ ఏం చేశారు? దక్షిణ భారతదేశంలో నాన్ బ్రాహ్మిన్స్ అని వచ్చారు, అందులోనే బీసీలు కూడా దిగారు. ఆఖరికి వచ్చారు నాన్ బ్రాహ్మిన్స్ అందరూ కూడా వాళ్ళు శూద్ర అప్రకాశంగా వాళ్ళు రాజకీయాలకు వచ్చారు. వాళ్ళు రాష్ట్రాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈరోజు పాలించేది ఎవరు? నాన్ బ్రాహ్మణులే పాలిస్తున్నారు, రాష్ట్రాలను పాలించేది వాళ్లే. అందులో బీసీలు అణగదొక్కబడ్డారు. కాబట్టి బీసీలు అనేటువంటి వాళ్ళు ఎక్కడ 50% పాపులేషన్, చిన్న పాపులేషన్ కాదు, 50% ప్రజలు బాగుపడితే దేశం బాగుపడేట్లే. దేశంలో ఈరోజు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 29-30%. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపోయేటప్పుడు బీసీ పాపులేషన్ పావర్టీ అంతా 46% నుండి ఇప్పుడు మనం దగ్గర 20% డౌన్ చేసినాం. ఎప్పుడు 1990 వరకు. 1990 లిబరలైజేషన్ వచ్చిన తర్వాత పావర్టీ మళ్ళీ పెరుగుతుంది. చాలా మంది ఊళ్ళల్లో రైతులు, నేను సంచార జాతుల మీద రీసెర్చ్ చేసిన గుడిసెల దగ్గర పోయి చూసిన, గుడిసెల్లో ఉండేవాళ్ళు సంచార జాతులే అనుకున్న కాదు. ఊళ్ళల్లో రైతులు భూమి అంతా అయిపోయిన తర్వాత కొడుకులకి ఏదో పెళ్లి చేసి భార్యాభర్తలు ఏదో వచ్చి గుడి చేసుకొని ఇక్కడ సిటీలో అడుగుతుంటున్నారు. సో దాదాపు 25-26% ఉన్నటువంటి పావర్టీ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత 26 నుంచి దగ్గర 30% వరకు పెరిగింది. వాళ్ళు ఎవరు అంటే మొత్తం పోగొట్టుకుంది వాళ్ళంటే ఎక్కువ మంది చేతి వృత్తుల వాళ్ళు, ఎక్కువ మంది వీళ్ళు సేవా కులాల వాళ్ళు. సేవా కులాల పనులు పోయింది. ఎవరైనా ఇప్పుడు ఊళ్ళో కూర్చొని సాకల పని చేస్తున్నాడా? పోయి ఆ ఒత్తులన్నీ పోయినాయి. పోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి? ఏదో కూలోడన్నా అవుతాడు, లేకపోతే సిటీకి వచ్చి అడుగుతుంటాడు.
లేకపోతే ఎక్కడో ఏ ఫ్లాట్ దగ్గరలో ఉండి ఇస్త్రీపేట పట్టుకొని బ్రతుకుతూ ఉంటాడు. మీరు చూడండి, ఫ్లాట్ల దగ్గర చెత్త మోసే వాళ్ళు ఎక్కువ, చెత్త బండ్లు ఉంటే మున్సిపాలిటీ బండిలో చెత్త మోసేవాళ్ళు వాళ్ళే, చౌకీదారులు వాళ్ళే, విన్నారా? చిన్న చిన్న దొంగతనాలు చేసేది కూడా వాళ్ళే. సో అంటే మన దేశం ఉన్న అభివృద్ధిలో పావర్టీ పెరుగుతూ ఉంది, తగ్గట్లా. ఎవరు పూర్ పీపుల్? బ్రాహ్మడు ఎక్కడ నడుపు తింటాడా? ఒకవేళ నడుపుకుంటే చాలా ఘనంగా వస్తాడు. మన ఇళ్ళకి రాడు, బ్రాహ్మణులు వస్తారు కదా, మంత్రాలు చదువుకుంటూ వస్తాడు, ఆమె 100 200 ఇది అంటాడు. అని నేను కొడుకు పెళ్లి చేస్తున్నా, కూతురు పెళ్లి చేస్తున్నా 200 ఇవి అంటాడు. ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు, అంటే మనం వినవక్కర్లా, పోతాడు. అదే గంగురెద్దులు ఆయన గేట్ అవతల నిలబడతాడు, గేట్ అవతల నిలబడి ఆయన అడుక్కుంటాడు. ఒక రూపాయికి సార్, 10 రూపాయలు సార్, టీ తాగదు సార్, ఇవాళ ఏం తినలేదు సార్, ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి సార్ అని అంటారు. అడుక్కోవడంలో కూడా కులం, అడుక్కోవడంలో కులం లేదు. బ్రాహ్మణ వృత్తి చేస్తున్నాడు, అడుక్కుంటాడు. గంగిరెద్దులు ఆయన గంగిరెద్దులు చేస్తున్నాడు, ఆయన అడుక్కుంటాడు కదా. సో అంటే భారతదేశంలో 70 ఏళ్లలో పూర్తిగా మార్పు రాలే. దానికి నేను నరేంద్ర మోడీయో లేకపోతే ఇందిరాగాంధీయో వాళ్ళు చెడ్డవాళ్ళని నేను అన్నాను. బీసీ నాయకులే చెప్పారు. ఎవరైనా బీసీ నాయకులు సత్యాన్ని మీకు చెప్పరు. సో అది అన్నమాట బీసీల పరిస్థితి. అది మనం ఆత్మీయత అంటే మన ఆత్మీయత వీళ్ళందరితో వాళ్ళందరినీ ఒకటిగా చేయాలి. ఈ 340 ఆర్టికల్ ప్రకారంగా అసలు పూర్తిగా నిర్వచనం కూడా లేదు అని ముందే మీకు చెప్పాను. ఎవరు బీసీలు అంటే బ్రాహ్మడు, వైశ్యుడు, మిగతా అప్పర్ కాస్టులు, ఎస్సీలు కాని వాళ్ళు బీసీలని అర్థం. అట్లా నిర్వచించారు. ఇది ఎందులో ఫిట్ అవ్వడం వాడు తీసుకొచ్చి బీసీలా. ఆ బీసీ పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. మొన్ననేగా 17 కులాలను తెలంగాణలో చేర్పించినారుగా. ఇక ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ 17 కులాల్లో 10-15 కులాలు నా దృష్టికి వచ్చినాయి నేను రీసెర్చ్ చేసేటప్పుడు. ఆ కులాలను హైలైట్ చేసి నేను గవర్నమెంట్కి రాసిన, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి. సో అట్లా ఇంకా చాలా మంది ఉండుంటారు, మన దృష్టికి రాలేదు. చాలా మంది ఊరు బయట ఎక్కడో వాడుకుంటారు, తింటారు, కస్తుంటారు. సో అంటే బీసీలని అభివృద్ధి చేయడం అంటే దేశాభివృద్ధి అని 50% పాపులేషన్ మాటలు కాదు కదా. ఇంకా 60 ఉంటుందేమో మనకు తెలియదు. వీళ్ళు ఐడెంటిఫై కాలే ఇంక అందరూ. ఇంకెంతమంది ఉన్నారు మనకు తెలియదు. ఏ 60% కూడా వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి బీసీ ఆత్మీయత అంటే వాళ్ళందరిని కనుక్కోవడం, వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావటం, వాళ్ళందరి పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పడం, వాళ్ళందరినీ రాజకీయ అధికారం, రిజర్వేషన్ కోసం కాదు, రాజకీయ అధికారం కోసం తీసుకుపోండి. రిజర్వేషన్లు గతించిపోయినట్లే. రిజర్వేషన్ మధ్యలో వచ్చి నేను చదువుకునేటప్పుడు లేవు, నేను చదువుకున్న మధ్యలో వచ్చినాయి. నేను టీచర్గా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మేము ఇట్లా పాఠం చెప్తుంటే మా ప్రొఫెసర్లు అందరూ తిరుమల క్లాస్ వదిలేశారు. ఏమనుకోండి, వాళ్ళు మండల కమిషన్ ఒప్పుకున్నారు. మొత్తం అదే మా డెలివరీ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోండి మండల కమిషన్కి. ఈ పాఠాలు ఏలు రోడ్లు ఎక్కుదాం అన్న అంత ఉధృతమైన మూవ్మెంట్ చేసుకొచ్చినారు మండల కమిషన్ వ్యతిరేకంగా. అలాంటివి ఎక్కడో టాలరేట్ చేశారు. ఇక టాలరేట్ చేయరు. రిజర్వేషన్ అంటే టాలరేట్ చేయరు. సో రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం మిమ్మల్ని పార్లమెంట్లో కూర్చోబెడతాం, మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెడతాం అనేటువంటి బీసీ నాయకులు మనందరినీ మోసం చేస్తున్నారు. మన వాళ్ళే మాట్లాడలేదు, మిగతా వాళ్ళతో మాట్లాడటం కాదు. మనం ఈరోజు ఇలాంటి ప్లాట్ఫామ్లో కూర్చున్న మనం అందరం రాజకీయంగా అధికారం కోసం పోదాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అమలు చేయమని అడుగుదాం. మన వాళ్ళందరికీ తిండి బట్ట ఇచ్చేటువంటి బాధ్యత రాష్ట్రాన్ని, ఒక ఉద్యోగం ఇచ్చే బాధ్యత కాదు. రిజర్వేషన్ కింద తిండి బట్ట ఇచ్చేటువంటి బాధ్యత రాజ్యాన్ని, చదువు చెప్పించే బాధ్యత రాజ్యాన్ని. ఆ చదువు చెప్పిస్తే అందరూ చదువుకుంటారు. కాబట్టి నేను మీకు లాస్ట్ సలహా ఇచ్చేది ఏంటంటే 340 ఆర్టికల్ కింద బీసీలను గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం పోరాటం చేయకండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అమలు చేయాలి అనేటువంటి రాజకీయ నినాదంతో మీరు అందరినీ ఐక్యం చేయండి. 340, 41, 42 ఉన్నవాళ్ళు కూడా మిగతా రిజర్వేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని ఒక రెండో స్వాతంత్ర పోరాటాన్ని సాగించటం ద్వారా మాత్రమే వీళ్ళు పైకి వస్తారు. అంతే. దాన్ని మీరు ముందుకు తీసుకుపోండి. ఈ పోరాటం సాగాలని మహాత్మా గాంధీ కూడా అన్నాడు. మహాత్మా గాంధీ ఫారో ఒక ఆయన, నారాయణ అగర్వాల్
అని అతను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో గాంధీ గారి చేతి వృత్తుల విషయం కూడా అన్నాడు, గ్రామ రాజ్యాల గురించి కూడా అన్నాడు. వీటన్నిటిని మనం అమలు చేద్దామంటే అది కుదరదా అన్నారు అందరూ. ఇప్పుడు అది ఆ ఇష్యూ మీరు టేకప్ చేయండి, టేకప్ చేసి అలా ముందుకు పోండి. కానీ నేను వచ్చి రాండి సార్, రేపు పొద్దున్న రాండి సార్, అసెంబ్లీ క్యాప్చర్ చేద్దాము లేకపోతే అది చేద్దాం ఉట్టి మాట్లాడాను, మీకు టైం వేస్ట్ అవుతున్నాయి అంతే. ఇవి నడవదు. కాబట్టి మొత్తం బీసీ మిత్రులందరూ కలవండి, ముందు చేయండి. అలాగే ఏఎల్ రమణ గారి గురించి మేము ఇక్కడ వెంటనే మేము సపోర్ట్ చేస్తాం సార్, మీరు గెలవాలి సార్ అనడం కాదు. మీ కుల సంఘాలతో మాట్లాడండి, మీ మిగతా మిత్రులందరితో మాట్లాడండి. మాట్లాడి బిహైండ్ ది డోర్స్ ఒక్కడే బీసీ క్యాండిడేట్ ఇక్కడ పనిచేస్తుండే కదా, పోటీ చేస్తుండే కదా, ఆయన గెలిపించి చూద్దాం. దాన్ని చెప్పుకోక్కర్లా, ప్రకటన చేయక్కర్లా, మేము చేస్తున్నామని చెప్పక్కర్లా. ఆయన గెలవగానే పోయి పక్కనే నిలబడి ఫోటోలు, సార్ ఈసారి నేనే జయించిన సార్, నేను ఓట్లు వేయించిన సార్ అని చెప్పి చెప్పుకోవడం ఇది తప్పు. నేను దేశానికి స్వాతంత్రం చేశాను తీసుకొచ్చాను ఎన్నడా మహాత్మా గాంధీ ఎన్నడా. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 15 ఆగస్టు 1947లో అందరు సెలబ్రేషన్లు చేయించుకుంటా ఉంటే మహాత్మా గాంధీ పోలే, కలకత్తాలో తన్నుకొని చస్తుంటే, ముస్లింలు హిందువులు చేస్తుంటే ముందు నన్ను చంపండి రా, వాళ్ళని చంపి మీరు చంపుకోండి రా అని కలకత్తాలో తిరిగిండు కదా. అన్నాడా నాది దేశం నేను తెచ్చినాని అనలే. ఏమయ్యా సంతోషంగా ఉన్నావా, 15 ఆగస్టున దేశానికి స్వాతంత్రం వచ్చి నువ్వు సంతోషంగా ఉన్నావా అని బీపీసీ వాడికి లేను, నేను ఎట్లా అనుకోలే, మర్డర్లు చేసుకుంటారనుకోలే అని అన్నాడు. అదే అసలు నాయకత్వం అంటే అది. వాళ్ళకి దీని మీద ఏం పట్టదు. వాళ్ళు అనుకున్నారు ఈ దేశం ఫ్రీ అవ్వాలి బ్రిటిష్ వాళ్ళతో అనుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, చేస్తున్నారు, పోయినారు. ఇప్పుడు మనం అలా కాదుగా, నేను ఈ పని చేస్తే నాకేం లాభం, నేను ఎమ్మెల్యేని అవుతానా, ఎంపీని అవుతానా. అది ఆ స్వార్థం నుంచి సామాజిక లక్షణం, సామాజిక సేవ తత్పరతని మనం ముఖ్యంగా బీసీల వాళ్ళు. ఎందుకంటే మనం పైన కింద వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళం. పైన బాగుపడటం కొంత తెలుసు, కింద నష్టపడటం కూడా మనకు తెలుసు, కష్టం మనకు తెలుసు, సుఖం కూడా మనకు తెలుసు. మనం కుండలు అమ్ముకొని బతికాము, గుడ్డలు వేసుకొని బతికాము, గుడ్డలు చుట్టుకొని బతికాము. అది అసలు శ్రమ అంటే ఏంటో మనకు తెలుసు. వ్యవసాయం చేసాం, కూలి పని చేసాం, ఇన్ని పని చేసిన మనం ఈ రోజున వాళ్ళందరూ బాగుపడాలి అనుకోవాలి. నేను అనేటువంటి వదిలేయి, నేను బాగుపడాలా అనేటువంటి మాట వదిలేయండి. మనతో పాటు మన సహోదరులు 341, 42 ఆర్టికల్స్ కున్న సహోదరులు కూడా కలుపుకుంటే ఎంతైతే మనం 3 వంతుల పాపులేషన్ మనమే భారతదేశంలో. ఇంకా కొంతమందిని రిలీజియస్ గ్రూప్స్ని, స్త్రీలని కలుపుకుంటే ఇంకా అవుతుంది. ఇక ఇప్పుడు నడుస్తున్న రాజకీయ వ్యవస్థ, ఏ రాజకీయ నాయకుడని చెప్పని, ఆ రాజకీయ నాయకుడు ప్రైవేటైజేషన్కే పోతాడు. ఆ రాజకీయ నాయకుడు రాష్ట్రం యొక్క ఆస్తులు అమ్ముతాడు. బ్రిటిష్ వాడు తయారు చేసిన రైల్వే ఆస్తి ఈరోజు అమ్మడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టరీలు అమ్మేసుకుంటున్నారు, అది ఎవడు సొత్తది అమ్మేసుకుంటున్నారు. ఎందుకు అమ్మేస్తున్నారు? ప్రభుత్వాలు ఎఫిషియెంట్ గా ఆర్థిక వ్యవస్థను నడిపించేటువంటి సమర్థులు లేదు. ఎక్కడ ఇంత పెద్ద దేశం, ప్రపంచంలో పెద్ద జీడిపి కలిగినట్టు దేశం భారతదేశం. తినలేక బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడు. లండన్లో కానీ, లండన్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగులన్నీ కూడా భారతదేశం ఉన్న టేకు కలపతో కట్టుకున్నారు. అక్కడ పని దొరక్క ఇక్కడ వచ్చిన వాడు కోటీశ్వరుడు అయింది. అక్కడ బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో భారతదేశం లేకపోతే ఈ రోజున బ్రిటిష్ వాళ్ళు అడుగు తినేవాడు. ప్రపంచాన్ని పాలించారంటే ఎంత పెద్ద భూమి, ఎంత పెద్ద అడవులు. అడవులంటే ఒక చెట్లు కాదనమాట, అందులో కలప. బ్రిటిష్ వాడు రైలు వేశాడంటే ఏంటి, ఆ అడవులు కలపంతా కొట్టాడు, తేకి చెక్క కొట్టి తీసుకొచ్చి రైలు వేశాడు. ఎంతో నీళ్లు ఎంత పెద్ద సమృద్ధి, ఎంత కష్టపడి పని చేసేటువంటి వాళ్ళు. దక్షిణ భారతదేశంలో కోరమండల కోస్ట్లో, ఇటు వెస్ట్కు డెక్కన్లో రాత్రి పగలు అనకుండా కష్టపడి భార్యాభర్తలు పనిచేస్తూ ఉంటారు. అంత అభివృద్ధిని చేసుకొచ్చారు, అంత రిసోర్సులు డెవలప్ చేశారు.
దాదాబాయి నవరోజు రాస్తాడు, ఎంత ఆస్తి మన దేశం నుంచి అక్కడికి పోయిందో అక్కడి నుంచి దానికి రిటర్న్ ఇక్కడికి ఎంత రాలేదో లెక్క కట్టాడు, బ్రిటిష్ వాళ్ళకి చెప్పాడు. ఈ సంవత్సరం ఇన్ని కోట్లు ఎత్తపోయారు మీరు, మాకేం ఇలా అంటే. అదే అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా దేశంలో మొదటిసారి మీరు వచ్చినాక కరువులు, మన దేశంలో కరువులు ఉండవు. మన దేశంలో కొన్ని కులాలు ఉంటాయి, పనే చేయకుండా బతుకుతాయి. పని చేయడం ఏం చేయవు, ఒట్టిగా పాట పాడతారు, పాట పాడగా పువ్వు దొరుకుతుంది. వాడు పనే చేయడు. వాడు ఏం చేస్తాడు అనమాట, చూడండి బిచ్చగాడు చూడండి, ఊరు బయట ఉంటాడు, పొద్దున్నే లాస్తాడు, అమ్మ అనుకుంటూ వస్తాడు, అడుక్కుంటాడు, వెళ్ళిపోతాడు. పొదల చెట్టు కింద పండుకుంటాడు, నిద్రపోతాడు. మధ్యాహ్నం మళ్ళీ ఒక రౌండ్ వస్తాడు, అమ్మ అన్నం పెట్టి అంటాడు. అలాంటి వాడు అలా అన్నం సమృద్ధి. గుడ్డలు భారతదేశంలో ఎలా గుడ్డలు వేసుకుంటారండి, పైన నుండి కింద దాకా అంగిలా వేసుకోవడం. పంచ, ఒక పంచ తలకి, 2 పంచలు ఉంటాయి మనిషి మీద, అంత గుడ్డ సమృద్ధి గుడ్డ. మహాత్మా గాంధీ గారు రాజకీయాల్లోకి వచ్చే వరకు గుడ్డ లేక కోసి గుడ్డలు పెట్టుకొని తిరుగుతున్నారు. చూస్తారా మీరు? గుడ్డ అన్నీ పోయింది, గుడ్డ అంతా బ్రిటిష్ వాడు కబ్జా చేసి పడేసినారు. వీవర్ దగ్గర పోవడం, వాడికి ముందే డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులు ఇచ్చి ఆ గుడ్డ తయారు కాగానే ఆ గుడ్డ వాడు కొనుక్కోవటం, సపోజ్ ఇచ్చేయడం. సో ఆ గుడ్డ డిస్ట్రిబ్యూషన్కి రాలే. అలా దోపిడీ చేస్తే భారతదేశం ఈరోజు ఇప్పటికీ 70 ఏళ్ల బట్టి కూడా అంత ఆస్తిని సమకూర్చలేకపోయింది. ఒకవేళ సమకూర్చింది అంటే బ్యాంకుల్లో ఉంది. ఆ బ్యాంకులు పోయినాయిగా, బ్యాంకులు లూట్ అయిపోయింది. అట్టిలు పోవటమే కాదు, బ్యాంకులు లూట్ అయిపోయింది. నాకు ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ గారు నాకు దోస్త్ అయితే వాడి దగ్గర పోతాం, బ్యాంకు దగ్గర పోతాం, ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తా, ఒక 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటా, 200-300 కోట్లు తీసుకుంటా, లండన్లో పోయి ఉంటా. ఇదే మాలే లండన్ సిటీ పక్కన 30 ఎకరాలు భూమి కొనుక్కొని పెద్ద మంగళ కొనుక్కొని ఉంటాండి అక్కడ. 30 ఎకరాలు లండన్ సిటీ కొనడం మాటలు కాదు. సో అది జరుగుతుంది. దీన్ని నిలవరించాల్సింది బీసీలే. నిలవరిస్తారా? ముందుకు రండి, మాట్లాడండి, చర్చించండి. మొట్టమొదలు రమణ గారికి ఓటు వేయదలుచుకున్నారా? మొత్తం కూర్చొని మాట్లాడి, రేపు ఎల్లుండో మాట్లాడి అన్ని సంఘాల తరఫున మేము స్టేట్మెంట్ ఇస్తున్నామని ఇవ్వండి. ఇక్కడ ఒక్కళ్ళు చెప్పడం కాదు. అలాగే నెక్స్ట్ ఎజెండా ఇది అని చెప్పి, ఏంటి దేశాన్ని మారుస్తున్నాం, మా ఒక్క బతుకులే కాదు దేశాన్ని మారుస్తాం అనే ఎజెండాగా ముందుకు పోతే పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.